ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బుల దగ్గర నుంచి ఏదైతే రైతులకి తలా 10,000 రూపాయలు ఎకరాకి అన్నటువంటి కాన్సెప్ట్ దాకా ఇచ్చినటువంటి హామీల ఆచరణ అన్నటువంటి అసాధ్యమైనటువంటి వేళ అది సాధ్యం కాకపోవడం వలన దాన్ని డైవర్ట్ చేయడం కోసం మాట్లాడుతున్నారా, లేదంటే తన సహజ సిద్ధమైన ధోరణాల రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం అని చెప్తున్నారు, కేసీఆర్ మీద చర్యలు తప్పవంటున్నారు, కేసీఆర్కి దమ్ముంటే ఫామ్ హౌస్ నుంచి అసెంబ్లీకి రమ్మని పిలుపునిస్తున్నారు, కేసీఆర్ వస్తే లెక్కలు చెప్తానంటున్నారు. అదే సందర్భంలో సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి అని పిలుపునిస్తున్నారు. వరుసగా 2 రోజులుగా కేసీఆర్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు రేవంత్ రెడ్డి. దాని వెనకాల ఉన్నటువంటిది ఈ హరీష్ రావు కేటీఆర్ల రైట్ చేస్తున్న అంశాల ఇది భవిష్యత్తు తెలుస్తుంది.